టాలీవుడ్ లో ఒకప్పుడు సూపర్ స్టార్డమ్ ని ఆస్వాదించిన అనుష్క శెట్టి ఇప్పుడు ఎక్కడా? సూపర్ చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అరుంధతి, భాగమతి లాంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో స్టార్ హీరోలతో సమానమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్న అనుష్క బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా కెరియర్ లో ఓ ఊపు ఊపిన ఈ బ్యూటీ సడన్ గా సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లిపోయింది? ఇది ఆమె స్వయంగా తీసుకున్న నిర్ణయమా లేక అనుకోకుండా జరిగిన పరిణామమా? తాను నటించిన సినిమా ప్రమోషన్స్ లో సైతం అనుష్క కనిపించకపోవడానికి కారణమేంటి? గతేడాది విడుదలైన మిస్ శెట్టి వర్సెస్ మిస్టర్ పోలిశెట్టి సినిమాలో అనుష్క నటించినప్పటికీ ప్రమోషన్స్ లో ఆమె లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు తన సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా కనిపించే అనుష్క ఇప్పుడు ఎందుకు దూరంగా ఉంటోంది? ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఘాటీ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ చిత్ర ప్రమోషన్స్ లో అయినా అనుష్క కనిపిస్తుందా లేక మళ్ళీ సైలెంట్ గానే ఉంటుందా అని ఫ్యాన్స్ అయితే ఆందోళన చెందుతున్నారు. రీసెంట్ గా ఇటీవలే బాహుబలి విడుదలైన 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ రీయూనియన్ పార్టీ జరుపుకుంది. ఈ ఈవెంట్ లో ప్రభాస్, రాజమౌళి, రానా లాంటి వారంతా హాజరైనప్పటికీ అనుష్క మాత్రం కనిపించలేదు. దేవసేనగా తన నటనతో అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసిన అనుష్క ఈ స్పెషల్ మూమెంట్ లో లేకపోవడం ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేసింది. సోషల్ మీడియాలో అనుష్క ఎక్కడా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు ప్రతి ఈవెంట్ ప్రమోషన్స్ లో సందడి చేసే అనుష్క ఇప్పుడు ఇంత నిశ్శబ్దంగా ఉండటం వెనుక కారణం ఏమై ఉంటుంది? ఆమె కెరియర్ లో కొత్త దిశలను ఎంచుకుంటుందా లేక పర్సనల్ లైఫ్ కి ప్రాధాన్యతను ఇస్తూ సినిమా ప్రమోషన్స్ నుంచి దూరంగా ఉంటోందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఘాటీ ప్రమోషన్స్ లో అనుష్క కనిపిస్తుందా లేదా అనేది చూడాల్సిందే.